నమస్తే గురుజీ. నమస్కారం. గురుజీ, ఈ మధ్య కాలంలో కరంగలి మాల, లేదంటే రుద్రాక్షలు, లేదంటే కలర్ కలర్ పూసలతో కొన్ని దండలు వస్తున్నాయి. కొంతమంది వేసుకొని తిరుగుతున్నారు. అవి నిజంగా పనిచేస్తాయా? దేనికి పనిచేస్తాయి? మెయిన్గా పనిచేసేది రుద్రాక్షలు. అవి ఒరిజినల్. అవి కూడా మనకు ఏ గ్రహం బాగాలేదు, ఏ రుద్రాక్ష వస్తుంది ఏంది అనేది చెక్ చేసుకొని వేసుకుంటే మనకి బాగా పనిచేస్తుంది. అవి ఏంటంటే మేము ఇది చెక్ చేసి ఇస్తాం. ఆ రుద్రాక్షలు అవి వేసుకోవాలి, మంచివి అవి రుద్రాక్షలు. కరంగలి మాల అనేది మటుకు కరంగలి మాల ఎవరో పేరు పెట్టి దాన్ని బాగా హైలైట్ చేసిర్రు. దానిలో ఎలాంటి పాజిటివ్ ఎనర్జీ లేదు, నెగిటివ్ ఎనర్జీ లేదు. మీరు దాన్ని మెడలో వేసుకున్నంత మాత్రాన మీకు డబ్బు రాదు, డబ్బు పోదు. రీజన్ ఏంటంటే మనకు మంచి భార్య ఉంటుంది, పెళ్ళి అవుతుంది, ఆమె సినిమా యాక్టర్ అందగైతే పిల్లలు గారు ఓకే అంటే చూసుకోముసనికనే ఉంటుంది. ఇప్పుడు ఎంత భార్య ఉన్నా పిల్లలు కాకపోతే వేస్టే కదా, నిందలు మోయాల్సి వస్తుంది, వేస్ట్ పనికి రావంటే. అదేవిధంగా మీరు కరంగలి మాల వేసుకుంటే దాంతో ఒక్క ఉపయోగం ఉండదు. అసలు దాంతో మీకు లాభమే జరగదు, నష్టం కూడా జరగదు. మళ్ళీ లాభం లేదు, నష్టం లేదు, జీరో. అయితే మేమేం చేస్తామంటే మా దగ్గర ఇది లావా భూమి అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు భూమిలోకి వెళ్ళి రాయి కరిగి బయటికి వస్తుంది. కొన్ని వేల డిగ్రీల సెల్సియస్ తోటి రాయి కరిగి బయటికి వస్తుంది. ఆ రాయి అనేది తర్వాత చల్లారినాక ఇట్లా నల్లగా అవుతుంది. ఇది ఫుల్ పాజిటివ్ ఎనర్జీ. ఈ ఎనర్జీని మన శరీరం మీద వేసుకుంటే మెంటల్ డిస్టర్బెన్స్ తక్కువ అవుతుంది. ఓకే, మెంటల్గా బాగా ఇబ్బంది పడుతున్నట్టు ఇది వేసుకోగానే కంట్రోల్కి వస్తుంది. అంటే పాజిటివ్ ఎనర్జీ రిలీజ్ చేస్తుంది. ఓకే, ఈ ఈ ఈ మాలన వేసుకోవచ్చు, లేకపోతే ఈ బ్రాస్లెట్ అని వేసుకోవచ్చు. చేతులు వేసుకుంటే మన మైండ్ కొంత కంట్రోల్కి వస్తుంది. ఇట్లా మనకు పాజిటివ్ ఇచ్చేది వేసుకోవాలి. లేదా ఇట్లా రుద్రాక్ష వేసుకోవాలి. మనకి ఏ రుద్రాక్ష వస్తుంది, ఇంకా రుద్రాక్ష మాల ఇట్లా వేసుకుంటే ఈ రుద్రాక్షలు ఏంది డైరెక్ట్ గ్రహాల ఎఫెక్ట్ తోటి మన యొక్క ఉన్న ఎనర్జీని పాస్ చేస్తాయి, సరి చేస్తాయి. అంతేగాని కరుంగలి మాల లేకపోతే పూసలు ప్లాస్టిక్ ఇవి లేకపోతే ఎవరో వెరైటీగా తయారు చేసిరు చక్రాల కలర్స్ అంటారు. అవి వేసుకున్న మాత్రం అయితే ఉల్టా అవుతుంది. మన యొక్క శరీరంలో ఉన్న చక్రాలు అన్బ్యాలెన్స్ అవుతాయి, గ్రహాలు అన్బ్యాలెన్స్ అవుతాయి, అవి మనకి ఇబ్బందులు వస్తాయి. కాబట్టి మీరు ఎవరైనా సరే అలాంటి మాలలు ఎవరైనా వేసుకున్నా ఉంటే తీసేయండి. మెంటల్గా డిస్టర్బెన్స్ అయ్యి ఇబ్బందితో ఉంటే మటుకు మా దగ్గరకు వస్తే ఈ లావా అనేది ఇవ్వడము, లావాతో తయారు చేసిన ఈ మాల ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన వెంబడే మీరు రిజల్ట్ కూడా చూసుకోవచ్చు, మదైనా చూసుకొని పోవచ్చు. ఆ రిజల్ట్ మేము ఏం చేస్తామంటే స్కానర్తో చూపించి ఇస్తాము. అవి పెట్టుకుంటే మీకు వెంబడే రిజల్ట్ వస్తుంది. మిగతా వాళ్ళు ఎవరైనా సరే ఆ మాలలు ఆ దండలు ఉన్న వాళ్ళు ఉంటే తీసేసి ఉత్తగా ఉండండి, ఏం కాదు. చేతికి దారాలు కడతారు, ఊరికే దారాలు కూడా కట్టుకోవద్దు. ఎవరైనా సరే దారం కట్టుకుంటే కూడా 15 రోజులలో తీసేయాలి.